ఒక విషయం సీరియస్గా చెప్తాం అనుకుంటున్నా. ఎవడు చెప్పాడండి ఎన్ఆర్ఐ అమ్మాయిని చేసుకుంటే సుఖపడవని? నేను కూడా ఎన్ఆర్ అమ్మాయినే చేసుకున్నా. అరే రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా షూటింగ్ అయ్యి ఇంటికి వెళ్తే భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నేనే వంట చేయాలి. చూసారా, ఐ వాంట్ దిస్. ఇంటికి వెళ్ళి వంట చేస్తాననుకుంటారేమో, గంట సేపు మా ఆవిడ మాట విన్ను. ఎందుకంటే ఆ 1 అవర్ బాత్రూమ్ గడగాలి. చూసారు, అసలు లేడీస్కి మగవాళ్ళతో పని చేయించుకోవాలంటే ఎంత ఆనందం చూడండి. ఓకే, ప్రిన్స్ మహేష్ బాబు గారు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడి నుంచి మీకు ఒక డైలాగ్. మీరు చేయాల్సింది ఏంటంటే కష్టపడకుండా చప్పట్లు కొట్టడమే. శ్రీమంతుల్లో ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? నా పేరు హర్ష, నా దగ్గర లేదంటే ఏం లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరుని దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. ఈ విధంగా తీసుకొచ్చేయండి. అలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక సినిమా డైలాగ్ మిగతా పొలిటీషియన్స్ చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ పేరులో పవర్ ఉంది. ఆయన అత్తారింటికి దారిదిలో ఒక డైలాగ్ చెప్తారు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అదొక్కడే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఇదే డైలాగ్ని తీసుకెళ్ళి రోషయ్య గారికి ఇస్తే ఎంత కామెడీగా ఉంటుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలాంటోని, నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటా, దానికి దురదొస్తే కాలుతో గోక్కుంటుంది, అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమో. ఇక లాస్ట్ పంచ్ నాదైతే నా పంచ్ లూచుకుందబ్బా, మళ్ళీ వస్తా. మరి ఇదే డైలాగు చంద్రబాబు గారికి ఇస్తే ఎంత కామెడీగా ఉంటుంది. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, ఎవరిని కించపరచడానికి కాదు. ఇదే డైలాగ్ చంద్రబాబు గారికి ఇస్తే ఎంత కామెడీగా ఉంటుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటోని, తమ్ముళ్ళు దానికి నాకు ఒక్కడే తేడా, దానికి గడ్డం బారుడుంటుంది, నాకు బెత్తుడే ఉంటుంది తమ్ముళ్ళు. మరి ఇదే డైలాగ్ గౌరవనీయులు కేసీఆర్ గారికి ఇస్తే ఆయన బాణి ఎలా ఉంటుంది? ఏంద్రని తల్లి సిద్ధప్ప, తమాషాలకి ఇట్లా చేస్తున్నావా? నేను సింహేంద్రబాయ్, సింహం తొడ తీసుకెళ్ళి కాటాలు వేసినాడు, దాని బరువు కూడా చేయడు. ఏం తమాషాలకి ఇట్లా చేస్తున్నావా? గా పవర్ స్టార్ చెప్తే నేను చెప్పలేనా? నా దగ్గర కూడా పవర్ ఉందిరా బాయ్. తెలంగాణ చూసినాక 24 గంటలు ఇస్తున్నాం. సరే డైలాగ్ చెప్తున్నా ఇనుకో. నేను సింహంలో అంటాను బాయ్, నాకు నిద్ర వస్తే పావంస్లో పడుకుంటే, దానికి నిద్ర వస్తే అడవిలో పడుకుంటుంది కదా, ఒకటే తేడా. గదేంది చివరిలో చెప్పినా, గదేంది పంచులు. నేను పంచి కడితే ఎట్లుంటుంది తెలుసా? పంచి ఊడితే పోయేది నీ పేనమే, గుర్తుంచుకో. తమాషాలకి ఇట్లా చేయకు. తెలంగాణ ఇచ్చారు, కరెంట్ ఇస్తారా ఈరా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను. మీరు మాత్రం హుషారుగా ఇలానే చప్పట్లు కొడుతూ ఉండండి. థ్యాంక్ యూ.